ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే ఈ పుస్తకాన్ని రచించింది ఎకో బోడెన్ గారు. దీనిని తెలుగులోకి అనువదించినది వాడపల్లి శిరీష శ్రీరామ్ గారు. ఈ 12వ భాగంలో 4వ అధ్యాయమైన జీవితం భూమి ఒక పాఠశాలను కంటిన్యూ చేద్దాం. సంచిత కర్మలు. నేను కొన్ని ఉదాహరణల ద్వారా ఆత్మకు ఉన్న పూర్వజన్మ కర్మలను ఎలా పరిష్కరించుకోవాలో వివరిస్తాను. కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉంటాం. ఆ సంఘటనలకు కారణాలు మన ఊహకు అందనివి. మనలో చాలా మంది మనకు కష్టాలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడో అనుకుంటారు. కానీ నిజానికి కష్టాలైనా సుఖాలైనా ఆత్మ తమ కర్మలను తీర్చుకోవటానికి ఏర్పరచుకున్న జీవన ప్రణాళికలోని భాగాలే. మనకున్న పరిమితమైన జ్ఞానంతో కష్టాల నుంచి బయటపడలేమని అనుకుంటాం. అటువంటి సందర్భాలలో గురువులు మనల్ని మనం విమర్శించుకోకూడదని, మనకు ఎదురైన ప్రతి సంఘటనను ఒప్పుకుంటూ ముందుకు సాగిపోవాలని చెప్పారు. ఎటువంటి సంఘటన జరగడానికైనా బలమైన కారణం తప్పకుండా ఉంటుందని, ఆత్మ పరిధిలో నుంచి ఆలోచించమని, ఆ అనుభవాలను పాఠంగా నేర్చుకోవటం ఆత్మకు అవసరమని చెప్పారు. అనుమానాన్ని నివృత్తి చేసుకున్న సైనికుడు. నా క్లయింట్ జాన్ వియత్నాం యుద్ధం గురించి భయభ్రాంతులకు లోనై యుద్ధంలో పాలు పంచుకోకూడదని నిర్ణయించుకున్నాడు. మనస్సాక్షికి విరుద్ధంగా ఉండలేక యుద్ధంలో పాల్గొనవలసినదిగా వచ్చిన ఆదేశాలను తప్పించుకొనడానికి కెనడాకు వెళ్లిపోయాడు. ఆ సంఘటన అతనిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కానీ ఎలాంటి పరిస్థితులలోనూ యుద్ధానికి వెళ్లకూడదని తీర్మానించుకున్నాడు. తాను దేశం కోసం పాల్గొనే యుద్ధాన్ని ఎందుకు తిరస్కరించాడో తెలుసుకునడానికి నా దగ్గరకు సైకిక్ రీడింగ్ కోసం వచ్చాడు. ఆ పరిశీలనలో తెలిసిన విషయం ఏమిటంటే, అతను తన గత 2 జన్మలలోనూ దేశం కోసం ప్రాణాలను అర్పించాడు. కనుక ఈ జన్మలో ఆ ఆత్మ ఇంత తక్కువ వయసులో ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. కిందటి జన్మలో ఆత్మ తీసుకున్న నిర్ణయాలు ఈ జన్మకి వర్తించవు. ఇదంతా విన్న తరువాత అతను ప్రస్తుతం ఎదుర్కొంటున్న అంతర్గత సంఘర్షణకు సరైన కారణం తెలిసినందుకు ఎంతో ఆనందించి వెళ్లిపోయాడు. అంతా మన మంచికే. 3 ఏళ్ల వయసు నుంచి బెట్సీ తాను డాక్టర్ని అవుతానని తల్లికి చెబుతుండేది. అదే ఆశయంతో పెరిగి పెద్దయింది. తాను వైద్య కళాశాలలో ప్రవేశించిన తరువాత తాను చదువుతున్న చదువు పట్ల నిరుత్సాహం ఎదురయ్యింది. తాను కోరుకున్న దానికి అక్కడ ఉన్నదానికి చాలా వ్యత్యాసం ఉందని ఆమె చెప్పింది. ఆమె సైకిక్ రీడింగ్కి నా దగ్గరకు వచ్చినప్పుడు 2 ప్రశ్నలకు సమాధానాలు కోరింది. ఒకటి, ఆమెకు డాక్టర్ అవడం జీవిత ఆశయం అయినప్పటికీ తీరా అక్కడికి వెళ్ళాక ఎందుకు నిరుత్సాహాన్ని చవిచూస్తోంది. రెండవది, ఇప్పుడు తాను ఏం చేయాలి. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవటానికి నేను ఆమె గత జన్మలను పరిశీలించసాగాను. ఆమె బలంగా కోరుకోవటం వల్ల డాక్టర్ అనే ఆలోచన నుంచి బయటకు రాలేకపోతుంది. తన మార్గదర్శక ఆత్మ ఆమెను డాక్టర్గా వద్దని, దానికి బదులు ఇంకొక మార్గాన్ని ఎంచుకోవటం మంచిదని చెప్పారు. జరిగిందంతా మర్చిపోయి తనకు అనిపించింది కాకుండా వేరే చేయమని కోరారు. తనకు అందించబడిన సమాచారంతో ఆమె మనసు కుదుటపడింది. ఆ విషయం ఈమె బయటకు చెప్పకపోయినప్పటికీ నాకు ఖచ్చితంగా తెలుసు, తాను తప్పకుండా జరిగిన దానిని అంతా మర్చిపోగలదని. లైంగిక ప్రాధాన్యతలు. క్లైవ్ ఒకరోజు తనకున్న స్వలింగ సంపర్క సంబంధం గురించి తెలుసుకోవడానికి నా దగ్గరకు సైకిక్ రీడింగ్కి వచ్చాడు. ఆ భగవంతుడు అతడిని ఎందుకు అలా పుట్టించాడో, తనకున్న గత జన్మల కారణాలు తెలుసుకోవాలని కనుక్కున్నాడు. అతని ప్రస్తుత జీవన విధానము తనను బాధిస్తోందని చెప్పాడు. ఆ పరిశీలనలో క్లైవ్ గురువులు తాను వరుసగా చాలా స్త్రీ జన్మలు జన్మించాడని, ఆ జన్మ తీసుకుంటున్న సమయంలో ఉన్నతాత్మలు అతడు పురుషుడిగా సమతుల్యపరుచుకోవడానికి పురుష శరీరంలో జన్మించమని చెప్పారు. స్వలింగ సంపర్కిగా జన్మించటానికి అతను ఎటువంటి తప్పు చేయలేదని, ఈ జన్మ అతనికి వేసిన శిక్ష కాదని చెప్పారు. లైంగిక ప్రాధాన్యత ఏర్పడడానికి కారణం అతని ఆత్మకు స్త్రీతో కన్నా పురుషుడితో ఉండడం సహజంగా అనిపించడమేనని, అతని ఆత్మకు పురుష శక్తిని అర్థం చేసుకోవడానికి ఇంకా కొన్ని జన్మలు పడతాయని, అతను సంపూర్ణ సమతుల్యమైన ఆత్మగా పరిణమించే మార్గంలోనే ఉన్నాడని చెప్పారు. ఇలాగే స్త్రీలలో కూడా స్వలింగ సంపర్కులు నా దగ్గరికి సైకిక్ రీడింగ్కి వచ్చారు. అటువంటి స్త్రీలు వరుసగా చాలా జన్మలు పురుషుడిగా జన్మించి స్త్రీ శరీరంతో వారిని వారు సమతుల్యపరుచుకుంటున్నారు.
ఒక స్వలింగ సంపర్క అయిన స్త్రీ తాను ఏర్పరచుకున్న సంబంధాల గురించి గురువులు ఆమెను తప్పుగా భావిస్తున్నారేమోనని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నకు మార్గదర్శక ఆత్మ ఎంతగానో ఆశ్చర్యపోయి, తాము ఎప్పుడూ ఎవ్వరినీ లైంగిక విషయాల గురించి తీర్మానించమని, ఆత్మ ఎంచుకున్న ప్రతిదాన్ని కేవలం ఒక అనుభవంగానే పరిగణిస్తామని చెప్పారు. నేను హాల్ అనే స్వలింగ సంపర్కికి సైకిక్ రీడింగ్ చేశాను. అతని పూర్వజన్మ కర్మలను అనుభవించడానికి ఈ జన్మలో అతడు స్వలింగ సంపర్కగా జన్మించాల్సి వచ్చిందని మాస్టర్లు తెలియజేశారు. పూర్వజన్మలో అతడు స్వలింగ సంపర్కుల్ని ఎంతో ఆపేక్షిస్తూ, అతడికి సమయం దొరికినప్పుడల్లా వాళ్ళని అవహేళన చేస్తూ ఉండేవాడు. అందుకే అతడిని ఆత్మలోకపు గురువులు ఈ జన్మలో స్వలింగ సంపర్కగా జన్మించి వారి పరిస్థితులను అవగతం చేసుకోమని, ఇతరులను విమర్శించడం మానేయమని చెప్పారు. పైన చెప్పిన విధంగానే ఆ ఆత్మ తన కర్మని ఇలా సమతుల్యపరుచుకుంటుంది. కానీ హాల్కి పైన చెప్పిన విషయాలేమీ ఆశ్చర్యపరచలేదు. అతడు స్వలింగ సంపర్కే అయినప్పటికీ తోటి స్వలింగ సంపర్కులను విమర్శిస్తుంటాడని, వారందరిలో తాను ఒకడన్న భావన తనకు చాలా కష్టంగా అనిపిస్తుందని, వారందరిలోనూ తనని తాను ప్రత్యేకంగా భావిస్తాడని చెప్పాడు. గురువులు అతన్ని స్వలింగ సంపర్క విషయంలో అందరినీ తనలాగే భావించమని, విమర్శించవద్దని, వారిని పూర్తిగా అర్థం చేసుకోమని చెప్పారు. అంతేకాకుండా అతడికి ఈ విషయమై స్వస్థత చికిత్సను ప్రారంభించమని కోరారు. తాను ఈ విషయమై తప్పకుండా కృషి చేస్తానని చెప్పాడు, కానీ నన్ను మళ్లీ కలవలేదు. వావి వరుసలు లేని లైంగిక సంబంధాలు. క్యారీ అనే ఒక యువతి తాను ఎందుకు వావి వరుసలు తప్పిన సంబంధాన్ని ఎంచుకుందో, ఆ సంబంధంలో ఎందుకు ఆనందాన్ని పొందిందో తెలుసుకోవటానికి నా దగ్గరకు వచ్చింది. తాను చేసిన దానికి ఎంతో సిగ్గుపడింది. ఆమె నాకు తప్ప ఎవ్వరికీ ఈ విషయం చెప్పలేదు. తన తండ్రితో ఆమెకున్న సంబంధానికి కారణం పూర్వజన్మల పరిశీలన ద్వారా తెలుసుకోవాలనుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం తన తండ్రికి దూరంగా ఉన్నందున జీవితంలో ఏదో కోల్పోయిన భావన కలుగుతోందని, దానికి గల కారణం తనకు వివరించమని గైడ్స్ను కోరింది. మార్గదర్శక ఆత్మ ఈ విషయం గురించి ఏం చెప్తారో అని వినాలని నాకు కూడా చాలా ఆసక్తి కలిగింది. కానీ వారు చాలా సులభంగా సమాధానం ఇచ్చారు. క్యారీ మరి ఆమె తండ్రి పూర్వజన్మల్లో ప్రేమికులని, ఈ జన్మలో వారి బంధాన్ని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లడానికి తండ్రి కూతులుగా జన్మించారని, వారిరువురి మధ్య లైంగికపరమైన సంబంధం ఉన్నప్పటికీ వారు తండ్రి కూతుళ్ల బంధాన్ని పూర్తిగా అనుభూతి చెందారని చెప్పారు. తన తండ్రి ఆమె నుంచి దూరంగా ఉండడానికి కారణం 10 సంవత్సరాల క్రితం అతను ఊరు వదిలి వెళ్లారని చెప్పింది. వారిరువురు కావాలంటే వచ్చే జన్మలో మళ్లీ ప్రేమికులుగా పుట్టవచ్చునని, ప్రస్తుత జన్మలో తండ్రి కూతుళ్ల బంధానికి విలువనిచ్చి ఆ బంధానికి మాత్రమే కట్టుబడి ఉండమని మార్గదర్శక ఆత్మ తెలియజేశారు. తన తండ్రికి దూరమైనందున కలిగిన బాధ నుంచి బయటపడడానికి ఇంకో 2 సార్లు నా దగ్గరకు స్వస్థత పొందడానికి క్యారీ వచ్చింది. రెండవసారి వచ్చినప్పుడు తనలో చాలా మార్పు కనిపిస్తోందని, తన భర్తకు తనకు మధ్య బంధం ఇంతకు ముందు కన్నా చాలా మెరుగుపడిందని, జరిగిందంతా మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పింది. తన తండ్రి తన పూర్వజన్మలో ప్రేమికుడని తెలుసుకున్న కారణంగానే ఇప్పటి వరకు తాను అనుభవిస్తున్న పాపపు భారం నుంచి విముక్తి పొందగలిగానని చెప్పింది. జాతిపరమైన ప్రాధాన్యత. ఎస్టెల్లా అనే యువతి తాను ఎందుకు నల్లజాతి వారితోనే సంబంధం ఏర్పరచుకోవడానికి ఇష్టపడుతుందో తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చింది. అలా ఇష్టపడడంలో తనకేమీ ఇబ్బంది లేదని, కానీ ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. ఆమె ఆఫ్రికా అమెరికన్ ఆహారాన్ని, సంగీతాన్ని, నాట్యాన్నే కాకుండా పద్ధతులను, కట్టుబాటులను ఇష్టపడుతోందని, ఆఫ్రికన్ కానప్పటికీ తనకు తాను ఆఫ్రికన్ లాగానే అనిపిస్తోందని చెప్పారు. మీరు ఊహించే ఉంటారు ఆవిడకు ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఏమని సమాధానం ఇచ్చి ఉంటారు. ఎస్టెల్లా చాలా జన్మలు ఆఫ్రికన్ గానే జన్మించారు. ఈ జన్మలో కూడా ఆఫ్రికన్ గానే పుట్టాలనుకుంది. కానీ ఆమె ఆత్మ తెల్లవారి పద్ధతులను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని, తాను క్రిందటి జన్మల్లో తెల్లవారిని అర్థం చేసుకోకుండా విమర్శిస్తూ ఉండేదని గురువులు ఆమెకు చెప్పారు. ఎస్టెల్లా ఈ విషయం పైన చాలాసార్లు స్వస్థత పొందడానికి నా దగ్గరకు వచ్చింది. తాను పరిపూర్ణంగా తయారవ్వడానికి, తనలో అపనమ్మకాలు పోగొట్టడానికి చాలా సమస్యలను పరిష్కరించాల్సి వచ్చింది. తాను స్వస్థత పొందుతున్న సమయంలో ఆమె జీవితంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ సంఘటనలన్నీ తెల్లవారిపైన నమ్మకాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే
ఆమెకు ప్రస్తుతము నల్లజాతిలోనూ తెల్లజాతిలోనూ కుటుంబ సభ్యులు స్నేహితులు ఏర్పడ్డారు. మూసివేయబడిన స్థలం లేదా చీకటిని గురించిన భయం. సారా అనే యువతి చీకటన్నా పైకప్పులు ఉన్న ఇళ్లన్నా భయపడుతూ ఉండేది. పెద్దయ్యాక భయం తగ్గిపోతుందని అనుకుంటూ ఉండేది. ఆ భయం కారణంగా ఆమెకు లైట్ లేకుండా నిద్ర పట్టేది కాదు. తన పూర్వజన్మను పరిశీలించినప్పుడు నేను సారా ఆత్మ ప్రతిబింబాన్ని ఈజిప్ట్ కాలంలో చూశాను. ఆ జన్మలో ఆమె మగవాడుగా జన్మించింది. అతడు సజీవంగా ఉండగానే అతడి నాలుకను కోసి నిలువునా పాతిపెట్టడం నా దివ్యనేత్రంతో చూశాను. ఆ జన్మలో అతడు తనని తాను రక్షించుకోవడానికి వేరొకరి గురించి తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల ఆ వ్యక్తికి మరణశిక్ష విధించారు. ఆ తప్పుడు ఆరోపణ బయటపడిన తరువాత అదే శిక్షను ఇతనికి విధించడం జరిగింది. సారాహ్ని తనకున్న భయాల నుంచి స్వస్థత చేకూర్చమని ఆమె మార్గదర్శక ఆత్మను కోరాను. ఆమె తనని తాను క్షమించుకోవాలని, ఆ సంఘటన జరిగి చాలా జన్మలు గడిచినట్లు తను గుర్తించాలని గురువులు చెప్పారు. ఆ జ్ఞాపకాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలని ఆ భగవంతుడిని ప్రార్థించమన్నారు. ఈ విషయాన్ని ఆమెకు తెలియజేసి స్వస్థత ప్రక్రియ చేస్తున్నప్పుడు 2 సార్లు తనకు ఊపిరి పీల్చుకోవడం కష్టమయ్యింది. నేను అంబులెన్స్ని పిలవాల్సి వస్తుందేమోననుకున్నాను. కానీ కొంతసేపటికి ఆమె భయం నుండి బయటపడ్డానని చెప్పింది. ఇప్పుడు ఆమె చీకట్లో ధైర్యంగా పడుకోగలుగుతుంది. అగ్ని భయం. లీ పూర్వజన్మ పరిశీలన ద్వారా తనకున్న అగ్ని భయానికి గల కారణాన్ని తెలుసుకుంది. చిన్న వయసులో ఆ భయం చాలా ఎక్కువగా ఉండేది. వయసు పెరిగే కొద్దీ భయం తగ్గుతూ వచ్చింది. కానీ ఇటీవల కాలంలో ఉన్నట్లుండి ఆ భయం పెరిగిందని, ఇంట్లో ఎక్కడ ఉన్నా తరచూ పొగవాసన వస్తోందని, ఇల్లంతా పొగను గుర్తించే పరికరాలు అమర్చబడినప్పటికీ మధ్యరాత్రిలో ఇంటికి నిప్పంటుకుంటుందేమోనన్న భయంతో నిద్ర మేల్కొంటున్నట్లు చెప్పింది. గైడ్స్ ఆమెకు తాను ప్రస్తుతం సహజీవనం చేస్తున్న వ్యక్తి క్రితం జన్మలో ఆమె కొడుకని చెప్పారు. ఆ జన్మలో కూడా లీ ఆడజన్మనే తీసుకుందని, అంతేకాక ఆమె ఆ జన్మలో ఒక రైతని కూడా చెప్పారు. ఆమె కుమారుడు అంటే ప్రస్తుత జన్మలో సహజీవనం చేస్తున్న వ్యక్తి 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇంటికి నిప్పంటించి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇల్లు కొడుకు రెండూ పోవడంతో లీ అల్లకల్లోలమయ్యిందని, ఆ సంఘటన నుంచి తాను ఇంకా బయటకు రాలేదని మార్గదర్శకులు చెప్పారు. ఎప్పుడైతే లీ మళ్లీ అతడితో సహజీవనం మొదలుపెట్టిందో తన ఆత్మలో ఆ జ్ఞాపకాలు మళ్లీ బహిర్గతం అయ్యాయి. అందుచేతనే ఆమె అతడిని విడిచి ఉండలేక అతడినే అంటిపెట్టుకుని ఉంటూ అతడు దూరంగా వెళితే మళ్లీ వెనక్కి రాడేమోనని భయాందోళన చెందుతోందని చెప్పారు. లీ కూడా ఈ భయాన్ని తాను ఎదుర్కొంటున్నట్లు ఒప్పుకుంది. మార్గదర్శకులు ఆమెను తరువాత 3 రోజులు విషాద నైపుణ్యం కలిగిన సినిమాలు చూడమని చెప్పారు. తనని ఆ భావోద్వేగాల నుంచి బయటపడమని, జరిగిన సంఘటనలను వదిలిపెట్టమని కోరారు. ఆ ఆలోచనల నుంచి బయటపడ్డాక తాను అన్యోన్యమైన బంధాన్ని అతడితో ఏర్పరచుకోగలదని కూడా చెప్పారు. మరుసటి రోజు లీ నాకు ఫోన్ చేసింది. ఆమె తన ప్రియుడికి ఇంతకు ముందు రోజు జరిగిన సంఘటన మొత్తం వివరించిన తరువాత తన ప్రియుడు కూడా చిన్న వయసులో నిప్పును వెలిగించాలి అంటే భయపడేవాడని చెప్పాడు. ఒకనాడు నిప్పుని వెలిగిస్తుండగా మంచం మీద పడి మంచం మొత్తం తగలబడిపోయి తద్వారా ఇల్లంతా మంటలు అంటుకున్నాయని చెప్పాడు. కాని 5 సంవత్సరాలు దాటాక మంటలు వెలిగించాలి అంటే భయం పోయిందని చెప్పాడు. సైకిక్ రీడింగ్ పూర్తయ్యాక లీ తనకి తన ప్రేమికుడికి మధ్య బంధం బలపడిందని చెప్పింది. ఆ తరువాత కొన్ని నెలలు సహజీవనం చేసి వారు ఇరువురు మంచి స్నేహితులుగానే విడిపోయారని కూడా చెప్పింది. ధన్యవాదాలు మాస్టర్స్. 4వ అధ్యాయమైనటువంటి జీవితం భూమి ఒక పాఠశాలలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.